వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నరసరావుపేటలో పసుపు జెండా ఎగరవేస్తామని వేలాది కార్యకర్తల నడుమ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నామినేషన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజా జీవితంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమనపల్లి వెంకట నరసయ్య, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విశేషమైన జన సందోహాలను చూడండి. ఒకసారి మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నాను, ఇక్కడ ఉన్న జన సందోహాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది, వైసీపీ పతనం అంతమైంది. అదే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మూడోసారి పోటీ చేయడానికి అర్హుడు కాదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో 5 ఏళ్లు పరిపాలన చేశాడు. రాజకీయంగా ఎంతో మందిని అణచివేస్తే ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు 5 నుంచి 6 వేల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిగ్గుపడాలి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రజలు చెదరించుకుంటున్నారు. వాళ్ళు చేసే భూదందాలు కానీ అవినీతి అక్రమాలు ఎవరైతే ఐపీ పెట్టారో వాళ్ళకి అండగా ఉండటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఈ విధంగా ఎన్నో దుర్మార్గాలు చేయడం జరిగింది. ఆఖరికి మీడియా వాళ్ళని కూడా బెదిరించాడు, ఆఖరికి పోలీసులను కూడా బెదిరించడం జరిగింది, ఆఖరికి వ్యాపారస్తులను అయితే ప్రతి షాప్ వాళ్ళని పిలిపించి బెదిరించారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కాపులు కానీ అందరు వ్యాపారవేత్తలు ఎవరైతే ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డిని గెలిపించారో వాళ్ళందరూ కూడా అంతం చూశాడు అనమాట. ఇటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అంతం బలకాలి, చరమాంకం బలకాలి. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి, నరసరావుపేట కోట మీద టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పి